ఒకసారి కిషోర్ తుపాటి గారు, సో వారన్న మాటలను ఎలా అర్థం చేసుకోవాలి అంటే అటు అమిత్ షా గారి వ్యాఖ్యలు చూసినట్లయితే ఈ బ్లాక్ మనీని అరికట్టడానికి ఇది 100% ఉపయోగపడుతుంది, అందులో ఒక అడుగు వేశాము, సో ఇది కరెక్టు అని మేము అనట్లేదు, కానీ అందులో ఒక అడుగు వేశాము. ఏమిటి అంటే ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఆ బాండ్ ద్వారానే డబ్బు చేరవేయాలి, ట్రాన్సాక్షన్ జరగాలి అనేది. ఎందుకంటే అటు పార్టీ బ్యాలెన్స్ షీట్లో కూడా ఇది రిఫ్లెక్ట్ అవుతోంది, కంపెనీ బ్యాలెన్స్ షీట్లో రిఫ్లెక్ట్ అవుతోంది. సో ఈ ట్రాన్స్పరెన్సీని మేము క్రియేట్ చేసామంటారు. ఒక లెవెల్ వరకు ఇది మేము చేసిన ఒక అడుగు ముందుకు పడింది అంటున్నారు. సో ఇప్పుడు పుల్లారావు గారు అన్న మాటలు, సురేష్ గారు అన్న మాటల్ని కూడా కన్సిడర్ చేసుకుని ఎలా అర్థం చేసుకోవాలి? నమస్తే రఘునందన్ గారు, నమస్తే సురేష్ గారు, నమస్తే పుల్లారావు గారు, నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఒకటి రఘునందన్ గారు, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ 2017లో తీసుకొని వచ్చింది ఎలక్ట్రల్ బాండ్ యొక్క సిస్టమ్. అసలు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయకూడదు అంటే వాళ్ళు తేను కూడా తేరు కదా. సేమ్ పాత సిస్టమే బెటరు, లేకపోతే అన్ని కూడా హైడ్ అండ్ సీక్ లాగా చేసుకుంటాం గతంలో లాగానే కాదు కదా. బీజేపీ ఎప్పుడైతే ఒక డిమానిటైజేషన్, బ్లాక్ మనీని అరికట్టే ప్రక్రియలు మొదలుపెట్టినప్పుడు మనం చెప్పినప్పుడు అవతల వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఎంబరాస్మెంట్ సిచ్యువేషన్లకి కంపెనీలు కానీ ఎవరిని పెట్టకూడదు. వాళ్ళు కూడా ఇన్ని వేల కోట్లు ఒకవేళ డబ్బులు ఇవ్వాలంటే కూడా హౌ దే విల్ షో ఇట్ ఇన్ బ్లాక్ అనే పద్ధతిలోనే ఎలక్ట్రల్ బాండ్ సొల్యూషన్ గా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది, ఏ పొలిటికల్ పార్టీ అయినా వితౌట్ డొనేషన్ ఎలా నడుస్తుంది, గతంలో ఎలా నడిచిందో చూపించమనండి ఒకసారి ట్రాన్స్పరెన్సీ. ఈ రోజు చెప్పడము చాలా ఈజీ అండి, గతంలో ఎలా జరిగింది. ఇప్పుడు జ్యుడిషియరీ సిస్టమ్ కి పని లేదు కదా, పొలిటికల్ సిస్టమ్ నడవాల్సింది కదా. ఎవ్రీథింగ్ జ్యుడిషియరీ ఇస్ నాట్ సుప్రీమేసీ, దాని లెజిస్లేచర్ పవర్ వాళ్ళకు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు జ్యుడిషియరీ ఇప్పుడు దాకా ఎలా సిస్టమ్ నడిచింది, ఇప్పుడు ఏమన్నా ఒకవేళ కోర్టు చెప్పింది అనుకుంటున్నాం, కోర్టు ఏమైనా సొల్యూషన్ ప్రొవైడ్ చేయమని చూద్దాం, ప్రొవైడ్ చేసిందా? ఇలా కాదండి ఇలా తీసుకోండి విచ్ ఇస్ వ్యాలిడ్ అని చెప్తుందా కోర్టు? చెప్పడంలే కదా. ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైతే తెచ్చిందో ఈ యొక్క లెజిస్లేషన్ అవన్నీ వాళ్ళకి తెలీదా? బాండ్స్ అంటే ఖచ్చితంగా బ్యాంకులో కొనుక్కోవాలా, మళ్ళా పోయి బ్యాంకులో జమ చేస్తేనే వాళ్ళ డబ్బులు వస్తాయి, బ్యాంకులో అకౌంటింగ్ అవుతుంది, ఇవన్నీ కూడా చూపించాలా, ఇవన్నీ ఉంది కదా. బీజేపీ లేకపోతే గవర్నమెంట్ బ్యాక్ ఫుట్ లోకి పోయింది, ఎంబరాస్మెంట్ సిచ్యువేషన్ అని పుల్లారావు గారు అంటే నాకు పెద్ద ఇదిగా ఉంది, ఇట్స్ జోక్ అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ చేయకూడదు అనుకుంటే చేయనే చేయదు కదా. అసలు సేమ్ పాత సిస్టమ్ నే కంటిన్యూ చేసింటారు కదా ట్రాన్స్పరెన్సీ వద్దనుకుంటే. ఎందుకు చేసిందంటే ఎప్పుడైతే డిమానిటైజేషన్ 2016 నవంబర్లో చేశారో దాన్ని తదనంతర ఎఫెక్ట్స్ ఇవి. ఎవడైనా ఉన్నారు, ఒక కంపెనీస్ ఉన్నారు, లేకపోతే ఒక పొలిటికల్ పార్టీ నడవాలి, అందరికీ డొనేషన్లు అవసరం ఉంది. ఈ రోజు అలాంటి గవర్నమెంట్స్ నడుస్తున్నాయి. ఖచ్చితంగా ప్రజల దగ్గరకు పోవాలనుకుంటే పార్టీలు రన్ కావాలి, ఖర్చులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో మంచి సురేష్ గారు చెప్పినట్టు అమెరికన్ డెమోక్రసీ అక్కడ కూడా అంతా కూడా డొనేషన్స్ తో నడుస్తాయి. సో దాంట్లో ట్రాన్స్పరెన్సీ దందామనే ఉద్దేశమే కదా. ఎంబరాస్మెంట్ ఏముంది దీంట్లో? ఓపెన్ గా చెప్తాను, ట్రాన్స్పరెన్సీ మేమే తేవాలనే కదా ప్రయత్నం చేసినాము. ఈ రోజు ఒకవేళ కాంగ్రెస్ ఏదో ప్రయత్నమో లేకపోతే వీళ్ళేదో అనుకున్నారు, అదాని అంబానీ వాళ్ళకి వస్తుంది అనే పాయింట్లలో వాళ్ళ ఆనందపడినారు అనుకోండొచ్చు, ఓకే. ఇప్పుడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ వీళ్ళందరూ చేసే పని వాళ్ళకి బూమెరాంగ్ అవుతుంది. ఇట్ ఇస్ సెల్ఫ్ గోల్ అంటా నేను. ఓకే కిషోర్ గారు, మీరు అన్నదానికి ఒక్కసారి పుల్లారావు గారు అబ్జెక్ట్ చేస్తున్నట్టున్నారు. మీరు అన్నదానికి ఒక్క నిమిషం ఏమంటున్నానంటే, వీళ్ళ స్థాయి తగ్గట్టు బీఆర్ఎస్ కు ఉండే స్థాయి తగ్గట్టు ఎంత వచ్చింది చెప్పండి. డిఎంకేకి ఎంత వచ్చింది? టీఎంసీకి 1610 కోట్లు వచ్చింది, మోర్ దాన్ కాంగ్రెస్. ఒక స్టేట్ లో ఉంటది. సో వాళ్ళందరికీ ఎంబరాస్మెంట్ అంటే ఏమేమి ఎంబరాస్మెంట్ ఇది? గవర్నమెంట్ ఇప్పుడు బ్యాంక్ అట్ అనుకుంటే ఇంక లెక్కన ఏది చేయలేము. ఇప్పుడు సిబిఐ కూడా రిపోర్టింగ్ టు హోమ్ మినిస్ట్రీ, లేకపోతే ఈడీ కూడా రిపోర్టింగ్, అంటే ఈడీని తిట్టే వీళ్ళని తిట్టినట్టే అని అంటే మాత్రం ఎంతవరకు న్యాయం అంటున్నాను నేను. బీజేపీకి 6000 కోట్లు సంథింగ్ ఏదో వచ్చింది. బ్యాంకింగ్ చైర్మన్ వచ్చేసి రిపోర్టింగ్ టు అండర్ సెక్రటరీ అంటే బ్యాంకింగ్ చైర్మన్ తిడితే మోదీ గారిని తిట్టట, లేదా ఫైనాన్స్ మినిస్టర్ తిట్టట. మరి ఇవన్నీ ఎందుకు అటానమస్ బాడీలుగా ఎందుకు పెట్టుకుంటారు అన్ని రకాలుగా? అది కాదు కదా. బ్యాంకులు కాకపోయినా అండి, ఎవ్రీథింగ్ దే హావ్ దేర్ ఓన్ ఇండిపెండెంట్ వర్క్స్ ఉన్నాయి కదా. బట్ అనుకుంటే ఓకే. అంటే కిషోర్ గారు సింగిల్ లైన్ లో మీరు ఏమంటున్నారు అంటే మీరు అన్నదానికి అక్కడ ఇప్పుడు అనుకుంటే మన డీజీపీ టోటల్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పాలి మనం. దానికి డీజీపీ స్టేట్ గవర్నమెంట్ లేకపోతే వీళ్ళు అని అనలేం కదా. సో డీజీపీకి పవర్స్ లేవు కదా. అట్టుకుంటే డీజీపీ అంటే రేవంత్ రెడ్డిని అన్నట్ట ఓకే కాదు కదా.
ఇది కాదు కదా, డీజీపీని ఏదైనా ఆయన తప్పు చేస్తే దే విల్ బి క్వశ్చన్ బై దెం, దే షుడ్ ఆన్సర్ కిషోర్ గారు చెప్పినట్టు నువ్వు తప్పు చేసినావు. ఉదాహరణకి ఇప్పుడు 6 స్టేట్లలో హోమ్ సెక్రటరీని మార్చినారు, వెస్ట్ బెంగాల్ డీజీపీని మార్చినారు. దట్ డజంట్ మీన్ దట్ దే హావ్ బీన్ స్టేట్ గవర్నమెంట్ షుడ్ ఆన్సర్ ఫర్ దెం. ఓకే ఓకే కిషోర్ గారు మీరు చెప్పినట్లే, సురేష్ గారు నాది కూడా అదే పాయింట్ అంటున్నాను నేను. ఈ స్కీమ్ తప్పు అని చెప్తే ఏ స్కీమ్ బాగుంటుందని సుప్రీంకోర్టు చెప్పాలండే. అవును, సొల్యూషన్ అంటే సుప్రీంకోర్టు సెట్ క్యాష్ డొనేషన్స్ ఆర్ పర్ఫెక్ట్లీ లీగల్ అని చెప్పారు. కాన్వర్స్ థియరీ అది, క్యాష్ డొనేషన్ లీగల్. మీరు క్యాష్ తీసుకోండి, బ్లాక్ మనీ తీసుకోండి, ఏ ప్రాబ్లం లేదు, పాత సిస్టమ్కి వెళ్ళిపోండి, ఈ కొత్త సిస్టమ్ పెట్టకండి. జస్టిస్ చంద్రచూడ్ అండ్ హిస్ ఫెలో జడ్జెస్ హ్యావ్ నాట్ డిస్క్లోజ్ దేర్ అసెట్స్ టిల్ నౌ. వాళ్ళు ట్రాన్స్ఫర్ అంటే ఫస్ట్ వాళ్ళ ట్రాన్స్పరెన్సీ వాళ్ళు పెట్టుకోవాలి. మిగతా వాళ్ళ దగ్గర ట్రాన్స్పరెన్సీ అడిగే ముందు దే షుడ్ షో దట్ దే ఆర్ ఆల్సో నాట్ అబౌవ్ ద లా. బట్ హియర్ వీళ్ళు పార్టీల దగ్గర అడుగుతున్నారు ఇల్లీగల్ అని చెప్పారు. ఏముందండి ఇల్లీగల్? బాండ్ కొనుక్కుంటే వాట్ ఈస్ ఇల్లీగల్? వాట్ ఈస్ ఇల్లీగల్? కొలీజియం వ్యవస్థనే పెద్ద ఇది ఇల్లీగల్. అదే అంటున్నాను, వ్యవస్థలో మొత్తం హెరిడిటరీ ఏం ఇల్లీగల్? వంశపారంపర్యాన్ని బిల్డ్ చేస్తున్నారు. దానిలో దొలతనం పెట్టుకొని వీళ్ళు ఈ విధంగా క్వశ్చన్ చేయడము, వాళ్ళు ఏదో క్వశ్చన్ నవ్వుకుంటారు, ఎవరైనా జ్యుడిషియరీ వ్యవస్థ నవ్వుతారు అనడం నాకు ఇదిగా ఉంది. ఓకే ఓకే పుల్లారావు గారు మీరు అబ్జెక్ట్ చేస్తున్నారు. మెయిన్ థింగ్ ఎంబారస్మెంట్ అని కొద్దిగా డిప్లొమాటిక్ వర్డ్ వాడే. నెక్స్ట్ వాళ్ళు పిటిషన్ వేసి ప్రశాంత్ భూషణ్ ఈ డబ్బు ఇచ్చింది క్విడ్ ప్రోకోగా ఏ పనులు చేశారు మీరు, మీకు సంబంధం ఏమున్నది? మెగా ఇంజనీరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కోట్లు ఎంత ఇచ్చారా, 5,000 ఏమి లిస్ట్ అవుట్ చేయి. మన హిందూలో ఒక ఐటెం వచ్చింది 4 days ago. ఒక వ్యక్తి తెలుగోడు 1,100 కోట్లు కాంట్రాక్ట్ హిమాచల్ ప్రదేశ్ నుంచి తెచ్చాడు, వచ్చింది. మరునాడు 40 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నాడు, బీజేపీ. ఎవరికి ఇచ్చాడు? హిమాచల్ ప్రదేశ్. లేదు సార్, డిస్క్లోజ్ చేయలేదు సార్. He has not disclosed whom he donated to. No. You want to talk and interrupt me? Okay. Pullarav garu, please continue. Me points continue. You talk, I listen. Let's be polite. Don't get carried away. Yeah. మాట్లాడింది ఇక్కడే ఉంటారు, ఎవరు నోటీస్ చేయరు. మనం ఏదో ఓకే, మీరు అన్నట్లు హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రాజెక్ట్స్ తీసుకున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ప్రశ్న ఎందుకు ఇచ్చాడు వీడు 40 కోట్లు? నేను కోట్లు వేసుంటే అడుగు, వీడు ఎందుకు ఇచ్చాడు? వీడు మొహం పిల్లికి కూడా భిక్షం పెట్టినవాడు ఎందుకు ఇచ్చాడు? ఏమంటారు? ఎవరున్నారు హిమాచల్ ప్రదేశ్? ఏమిటి కరెక్ట్ పేర్లు చెప్పను. అవన్నీ ఎంబారస్మెంట్ అని మర్యాదగా చెప్పారు. క్విడ్ ప్రో కో 2 వారాల సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు. ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఏ వ్యూ అయినా సపోర్ట్ చేయరు, ఇష్టం వచ్చినట్టు ఓటీ, కానీ దానికి డబ్బు తీసుకోకూడదు. జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే 2012లో వేసిన కేసు జైలుకి వెళ్తుంది. సిబిఐ పట్టుకుంటున్నారు రేపు. 20-30 సంవత్సరాల క్రితం ఆమె మామ శిబు సోరెన్ అప్పుడు ఈ జడ్జిమెంట్ ప్రొటెక్ట్ చేసి జడ్జిమెంట్ ఓవర్టర్న్ అయిపోయి అతను కూడా పట్టుకెళ్తారు. 100% అతను కూడా నీకు ఇంకా ప్రొటెక్షన్ లేదు, లా మారిపోయిందని పట్టుకెళ్తారు. సో ఎంతవరకు వెళ్తాదో నాకు చేయట్లేదు. ఓకే, బట్ అది కనుక వేస్తే సుప్రీంకోర్టు ఏమంటాదో నేను చూస్తున్నా. ఓకే. నేను ఎంబారస్మెంట్ అనేది వర్డ్ చాలా సాఫ్ట్ వర్డ్ ఓకే సురేష్ గారు, ఇప్పుడు వాడలేదు. అది వారన్న పాయింట్లోనే క్విడ్ ప్రోకో గురించి కనుక మాట్లాడితే వారన్నట్లు లక్కీగా అదానీ అంబానీ దొరకలేదు ఇటు సైడ్. అటు సైడ్ చూస్తే మీరు అన్నట్లు మార్టిన్ లాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చారు, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఎవరు డబ్బులు ఇచ్చారు. మరి ఈ క్విడ్ ప్రోకో అనే విషయంలో ఏ పార్టీలను క్విడ్ ప్రోకో ఓన్లీ బీజేపీ వ్యతిరేకంగా చెప్తున్నారు. ఇంకే చూడండి, ఈవెన్ పుల్లారావు గారు మాట్లాడుతున్నప్పుడు ఉత్తరప్రదేశ్ గురించి చెప్తున్నారు, ఇక్కడ కాళేశ్వరం గురించి మాట్లాడలేదు. కాళేశ్వరంకి ఎవరు డబ్బులు ఇచ్చారు? కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ డబ్బులు. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఎందుకు డొనేట్ చేశారు? వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి ఎందుకు డొనేట్ చేశారు? మమతా బెనర్జీ ఉత్తరాఖండ్ ప్రాజెక్ట్ పెడుతుందా? ఇదంతా ఆబ్వియస్లీ వాస్ మెంట్ ఫర్ బీజేపీ, కానీ బ్యాక్ ఫైర్ అయింది. నేను అడుగుతున్న సింపుల్ క్వశ్చన్ పుల్లారావు గారు, దిస్ ఆర్గనైజేషన్ విచ్ ఫైల్డ్ ద పిటిషన్ ఇన్ సుప్రీం కోర్ట్, ప్రశాంత్ భూషణ్ ది, దే హ్యావ్ టేకన్ ఎ డొనేషన్ ఫ్రమ్ జార్జ్ సోరోస్. హ్యావ్ దే డిస్క్లోజ్డ్ ఇట్? నో, దే డిడ్ నాట్ డిస్క్లోజ్ ఇట్. అండర్ FCRA డిస్క్లోజ్ చేయలేదు. ఎందుకు తీసుకున్నారు డొనేషన్? అది చెప్పాలి కదా.
That they are not. We should be, if you are pointing a finger at somebody, 3 fingers are pointing at you, అది మర్చిపోకూడదు ఎప్పుడు. ప్రశాంత్ భూషణ్ ఈజ్ నాట్ క్లీన్, ఈజ్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సంబడి. దాంట్లో సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా వాళ్ళతో సహా వెళ్ళారు. మనం చూసాం రోహింటన్ నరిమన్ ఆఫ్టర్ ఈ రిటైర్డ్ బూతులు తిట్టాడు మోదీ గారిని, బూతులు తిట్టారు, హిందూయిజంని తిట్టాడు. అంటే వైల్ సిట్టింగ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ చైర్ హిస్ మెంటల్ మేకప్ వాస్ లైక్ దట్. వీళ్ళందరూ అంతే. మనం జస్టిస్ చలమేశ్వర్ చూసాం, వీళ్ళందరూ చూసాం. మనం బయటికి రాగానే ఇంకో మాటలు మాట్లాడతారు వాళ్ళు. అంటే వాళ్ళు ఆ చైర్లో కూర్చున్నప్పుడు దే వర్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సంబడి. ఈవెన్ టుడే ఐమ్ టెల్లింగ్ యూ, దీనికన్నా ముందు కూడా నేను చెప్పాను, సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఆర్ కాంప్రమైజ్డ్. ఆబ్వియస్లీ వాళ్ళ అసెట్స్ ఎందుకు డిస్క్లోజ్ చేయట్లేదు, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళు ఎవరు అనుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, డాటా నా ముందు ఉందండి. బీజేపీ గాట్ 6,060 crores. నేషనల్ పార్టీ న్యాచురల్లీ వస్తుంది, అన్ని స్టేట్స్లో ఉన్నాయి, దే ఆర్ ఇన్ పవర్ ఇన్ ద సెంటర్. టీఎంసీ 1,600 కోట్లు. ఎందుకు అడగట్లేదండి మీరెవరు టీఎంసీని? మమతా బెనర్జీ ఏం ఎక్స్క్యూజ్ ఇచ్చింది? మా డోర్ కింద ఎవడో ఎన్వెలప్ పడేసి వెళ్ళిపోయాడు, మాకు తెలియదు ఎవడు ఇచ్చాడని చెప్పి. ఎవడైనా 1,600 కోట్లు డోర్ కింద పెట్టేసి వెళ్ళిపోతారండి బాండ్స్? మీకు నాకు ఎందుకు ఇవ్వలేదు, ఆమెకు ఎందుకు ఇచ్చింది? నెక్స్ట్ కాంగ్రెస్ 1,421, దట్ హస్ బీన్ నో అప్గ్రేడెడ్. దే హావ్ గాన్ బియాండ్ టీఎంసీ లేటెస్ట్. ఎందుకంటే కాంగ్రెస్ కొన్ని డిస్క్లోజ్ చేయలేదు, అది పట్టుకున్నారు ఇప్పుడు. కాంగ్రెస్ ఇస్ నౌ అట్ 1,800 crores టు క్లోజ్ టు 2,000 crores. కాంగ్రెస్ పార్టీ ఏది 40-55 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎవరిచ్చారు ఇది డబ్బులు? బీఆర్ఎస్ 1,200 కోట్లు. దీస్ ఆర్ ఆల్ ఫిగర్స్ ఆఫ్ డే బిఫోర్ యెస్టర్డే. ఇదన్నీ అప్గ్రేడ్ అవుతూ పోతున్నాయి. బీజేడీ 700, ఒక్క పార్టీ, సింగిల్ పార్టీ స్టేయింగ్ ఇన్ వన్ సింగిల్ స్టేట్. వేదాంత లాంటి కంపెనీలు వాళ్ళకి డొనేషన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఎవరు ఎందుకు అడగట్లేదండి నవీన్ పట్నాయక్ని? అడగారు కదా. కేసీఆర్ని ఒక్క మాట ఇవాళ దాకా మీడియాలో నేను ఇక్కడ చూడలేదు. ఈ ప్యానలిస్ట్ కానీ ఎవరైనా కానీ కేసీఆర్ దగ్గర అడగలేదు, మీరు ఎందుకు ఈ కంపెనీ నుంచి డబ్బులు తీసుకున్నారు, వాట్ వాజ్ ద క్విట్ ప్రో కో. టెండర్లు ఉంటాయి అన్నిటికీ, కానీ కాళేశ్వరంకి టెండర్ లేకుండా మన అందరు తెలుసు, సింగిల్ టెండర్ ఉండే. అన్ని ప్రాజెక్ట్స్కి మనం చూసే ఇక్కడ చాలా మటుకు జల్ జీవన్ మిషన్లో చూసాం, మిషన్ భగీరథలో చూసాం. ఆ జల్ జీవన్ మిషన్లో ఫండ్స్ తీసుకోలేదు, ఎందుకంటే ఆడిట్ చేయాల్సి వస్తుంది, టెండర్ పిలవాల్సి వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. సింగిల్ టెండర్ ఉన్నది, సివిసి అన్నారు, ఇల్లీగల్ అన్నారు. సో క్విట్ ప్రో కో, హౌ డు యూ ప్రూవ్ ఇట్? కెన్ యూ ప్రూవ్ ఇట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా? డూ ఇట్. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎనీబడి. క్విట్ ప్రో కో ప్రూవ్ చేయండి. చేయలేరు మీరు, ఎందుకంటే సింగిల్ టెండర్ ఉన్నప్పుడు ప్రూవ్ చేయొచ్చు. వెన్ యూఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ మల్టీ టెండర్ యూ కెనాట్ డూ దాట్. సరే, ఎవడైనా దివాళీకి స్వీట్లు ఇవ్వడండి, ఇదే మీడియా హౌస్ వాళ్ళు దివాళీ రోజు స్వీట్ డబ్బులు తీసుకుంటారు, గిఫ్ట్లు తీసుకుంటారు, తీసుకోరా? గవర్నమెంట్ దగ్గర నుంచి ప్లాట్లు తీసుకుంటారు, తీసుకోరా? ఇది ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ద ఇల్లీగల్ యాక్ట్. ఏదో ఒక్కడే నేనే హరిశ్చంద్రుడు అని చెప్పలేము. బాండ్స్ తీసుకున్న వాళ్ళు డిస్క్లోజ్ చేశారా లేదా? నేను అడిగిన ప్రశ్న ఇది. డిఎంకేకి 639 కోట్లు, 600 కోట్లు ఇచ్చిన ఒకటే కంపెనీ శాంటియాగో మార్టిన్. వాడు అందరికన్నా ఎక్కువ తీసుకున్నాడు, ఫ్యూచర్ గేమింగ్ సర్వీసెస్ అండ్ హోటల్ సర్వీసెస్ అని చెప్పి. వీడి మీద విపరీతమైన కేసులు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. వాడు ఫస్ట్ కేరళ నుంచి ఆపరేట్ చేశాడు, కేరళ నుంచి పారిపోయి తమిళనాడుకు వచ్చారు. హిస్ సన్ ఇన్ లా ఈజ్ ద చీఫ్ స్ట్రాటజిస్ట్ ఆఫ్ డిఎంకే. ఈ డొనేషన్ ఇచ్చినోడిది అందరికన్నా ఎక్కువ. నెక్స్ట్ వాజ్ మెగా ఇంజనీరింగ్, క్విక్ సప్లై చైన్ 410 కోట్లు. వేదాంత 400. ఆబ్వియస్లీ వేదాంత మేజర్ ఫండింగ్ హెస్ గాన్ టు ఒడిశా గవర్నమెంట్. హల్దియా ఎనర్జీ వెస్ట్ బెంగాల్, గుర్తుపెట్టుకోండి. హల్దియా ఎనర్జీ ఆపరేట్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది 1,600 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందని. భారతీ ఎయిర్టెల్ పెద్ద కంపెనీ, జస్ట్ 247 crores. ఎస్ఎల్ మైనింగ్ జార్ఖండ్, ఒరిస్సా. గుర్తుపెట్టుకోండి. అగైన్ గవర్నమెంట్స్ విచ్ ఆర్ నాట్ బీజేపీ గవర్నమెంట్. ఇట్లా నేను ఆర్గ్యూ చేయాలంటే పాయింట్ బై పాయింట్ ఆర్గ్యూ. ఓకే, యా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.